ఇది అంతరాలయం. ఇక్కడ స్తంభాల మండపం ఉంది. కాకతీయ కాలంలో నిర్మితమైన దాదాపు అన్ని ఆలయాల్లోనూ ఇలా స్తంభాల మంటపాలుంటాయటండి. ఈ స్తంభాలను పరికించి చూస్తే శిల్పుల కళా నైపుణ్యం తెలుస్తుంది. కేవలం కాకతీయుల కాలంలోనే కాదు, నిజాం కాలంలోనూ ఈ ఆలయం ఎంతో వైభవంగా విరాజిల్లిందట. నిజాం నవాబులు అన్ని హైందవ పండుగల వేడుకలు ఇక్కడే నిర్వహించేవారట. ఈ మండపంలో ఒక్క నిమిషం గడిపితే చాలు, మనసు ప్రశాంత నిలయమవుతుంది. ధ్వజస్తంభం నుండి అంతరాలయంలోకి ప్రవేశిస్తే స్తంభాల మండపాన్ని చూడొచ్చు. మండపంలో స్తంభాలు, పైకప్పు, గంట కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఈ గంట పంచలోహాలతో రూపొందించారట. దీని నుండి ఓంకారం ప్రతిధ్వనించటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే స్వామివారి గర్భాలయం. ఈ గర్భాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే గర్భాలయంలోని పైకప్పు శ్రీచక్రాకృతిలో ఉంటుంది. అసలు పూర్వకాలంలో గర్భాలయాల పైకప్పులు శ్రీచక్రాకృతిలోనే నిర్మించేవారట. ఇక ఇదే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల శాలిగ్రామమూర్తి. ఇక్కడ అమ్మవారు స్వామివారి ఆసనంపై అంటే ఒడిలో ఆసీనురాలై దర్శనమిస్తుంది. ఇలా లక్ష్మీనారాయణులను ఏకశిలపై దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమట. ముఖ్యంగా పెళ్లి కాని వారు జంటగా ఉన్న లక్ష్మీనారాయణులను దర్శించుకుంటే శీఘ్రంగా పెళ్ళవుతుందని ప్రతీతి. శ్రీలక్ష్మి శ్రీహరులు భుక్తిని ముక్తిని ప్రసాదించువారు. మరి మీరు దర్శించుకోండి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి. ఇదే గర్భాలయం. ఇక్కడే శ్రీ గరుడ ఆళ్వార్ దర్శనమిస్తారు. భక్తులు ముందుగా గరుడమూర్తిని దర్శించి అనంతరం లక్ష్మీనారాయణలను దర్శిస్తారు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. శాలిగ్రామాలతో మలచిన మూర్తులను పూజించటం విశేష ఫలితాన్నిస్తుందని ప్రతీతి. అందున శ్రీ లక్ష్మి శ్రీహరి కలిసి ఒకే శిలపై కొలువుదీరి ఉండటం మరీ విశేషంగా చెప్పొచ్చు. గర్భాలయం పైకప్పు శ్రీచక్రాకృతిలో నిర్మించటం అరుదుగా కానవస్తోంది. ప్రతినిత్యం విశేష అర్చన అభిషేకాలు నిర్వహిస్తారు. క్రీడన్నివ వినిర్జిత్య త్రైలోక్యం బుభుజే శ్రియం భగవం సన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యథా తతాయినః శత్రూన్ యేన గుప్తో జయన్ మృధే. శ్రీశుక ఉవాచ
वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु। श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान् पादयोर्जानुनोरुर्वोरुदरे हृद्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत् ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारं विकारमनुमूर्धनि शकारं तु भ्रुवोर्मध्ये नकारं शिखया न्यसेत् वेकारं नेत्रयोर्युञ्ज्यान्नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तं तु सर्वदिक्षु विनिर्दिशेत् ॐ विष्णवे नमः इत्यात्मानं परं ध्यायेद्धेयं षट्शक्तिभिर्युतं विद्यातेजस्तपोमूर्तिमिमं मन्त्रमुदाहरेत् ॐ हरिर्विदध्यान् मम सर्वरक्षाम्यस्थाङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे दरारिचर्मासि गदेषु चापपाशान्दधारोऽष्टगुणोऽष्टबाहुः जलेषु मां रक्षतु मत्स्यमूर्तिर्यादो गणेभ्यो वरुणस्य पाशात् स्थलेषु माया वटुवामनो व्यात्रिविक्रमः सोऽवतु विश्वरूपः दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान् नृसिंहो सुरयूथपारिः विमुञ्चतो यस्य महाट्टहासं दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः रक्षत्वसौ मे ध्वनियज्ञकल्पस्पदं श्रयोन्नीतधरोवराः रामो त्रिकुटेष्वध विप्रवासे स लक्ष्मणो व्याद्भरताग्रजो मामुग्रधर्मादखिलात् प्रमादा नारायणः पातु नरश्च हासात् दत्तस्त्वयोगादधयोगनादः पायाद्गुणेश कपिलः कर्मबन्धात् सनत्कुमारोऽवतु कामदेवाद्धयाननो मां पतिदेवहेलनात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात् धन्वन्तरिर्भगवान् पात्वपद्या द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा यज्ञश्च लोकादवताज्जनान्ताद्बलो गणात् क्रोधवशादहीन्द्रः द्वैपायनो भगवानप्रबोधात् बुद्धस्तु पाषण्डगणात् प्रमादात् कल्किः कलेः कालमलात् प्रपातु धर्मावनायोरुत्कृतावता